గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎన్ని డబ్బాలు ఉన్నాయి లోపల? పాల పీక. ఏ జిల్లా ఓ పిల్ల నీది ఏ జిల్లా? ఏంట్రా అమ్మాయిలందరూ పని కట్టుకుని మరి డాష్ ఇస్తున్నారు, మాలో లేని నీలో ఏముందిరా? దాట్స్ బల్బ్ రా. కొన్ని యాంగిల్స్ లో మన్మధుడి కన్నా బాగుంటానని పుట్టినప్పుడు మా అమ్మమ్మ చెప్పిందిరా. ఏంటి? అందుకే అలా వెళ్ళి అమ్మాయి ఇలా టచ్ ఇచ్చి ఫీల్ మై లవ్ అంటుందిరా. కావాలంటే చూసుకో. రేయ్ ఏం జాతకం రా బాబు నీది. గ్లామర్. నీ కలర్ చూసి కూడా ఎలా పడతారా వాళ్ళంతా? యా, ఇది కొంచెం పట్టుకోండి. ఎందుకు? చీకట్లో మీరు కనపడట్లేదు, ఇది ఉంటే కాస్త హెల్ప్ అవుతుంది మాకు. అరుణ్ బాబు, హ్యాపీ బర్త్డే టు యు. అబ్బాయిలు అమ్మాయిలు, నేను ఈ ఫంక్షన్ రావడానికి ఎక్కడ లేట్ అయిపోతుందని చెప్పేసి హైదరాబాద్ నుంచి బెంచ్ గారు వేసుకొచ్చేసాను. మై సన్ నేషనల్ ఛాంపియన్, ఇప్పుడు కేక్ కటింగ్ చేస్తాడు. ఈ తతంగం అంతా అయిపోయిన తర్వాత మీరు డాన్సింగ్ గట్రా చేసుకోండి. ఆల్ హ్యాపీ. తను అను, నా క్లాస్మేట్. నమస్తే అండి. నమస్తే. చాలా ఇంటెలిజెంట్. నీకంటేనా? అరుణ్ అంత కాదు. అది గది ఎవరైనా సరే మావాడి తర్వాతే. నేను ఇక్కడ ఉన్నాను అనుకో, ఏంటది మీ అందరికి ఎంబ్రాసింగ్ ఉంటది. మీరు అందరూ ఇక్కడ ఎంజాయ్ చేసుకోండి, మా పెద్దవాళ్ళు లోపల ఉన్నారు, మేము అక్కడ ఎంజాయ్ చేసుకుంటాం. ఆల్ హ్యాపీ. ఓకే డాడ్. ఇంకోసారి నాకు ఐ లవ్ యు చెప్పావో చంపేస్తా ఇడియట్. పైన పడిందా? కూర్చోయాలా? మనకేమన్నా అడ్డు వచ్చావు అనుకో, లేపేయటమే కదా. అంతే కదా. నువ్వు నా ముక్క గడ్డం వస్తున్నావు, నిన్ను కూడా లేపేస్తాను. ఫుడ్ అది బాగా అరేంజ్ చేశారు కదా. ఏంటో తెలియదు కానీ చాలా బాగుంది. ఎక్స్క్యూజ్ మీ, ఇంకో ప్లేట్. అను అక్కడ ఉందిరా. ప్రపోజ్ చేయడానికి ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. నేను ఎందుకు రా, నువ్వు వెళ్ళరా. నీ లవర్కి నువ్వు ప్రపోజ్ చేసేటప్పుడు రమ్మంటే నేను రానా? రారా. అరుణ్ నేను చెప్పేది రా, ప్లీజ్ నువ్వు వెళ్ళరా. రే సారీ బాస్, సారీ 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 మ్యామ్. అను అది నీకే. ఐఎమ్ సారీ అరుణ్, నేను లవ్ చేయట్లేదు. నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. నేను వేణుని ఇష్టపడుతున్నాను. వేణు నేను ప్రేమించుకుంటున్నాను. మా ఇద్దరికి కామన్ ఫ్రెండ్ కాబట్టి ఈ విషయం నీకు చెప్దాం అనుకున్నావు, కానీ ఈలోపే నేను మిడిల్ రాబో, మీరు ఆడుతున్నాండి. ప్లీజ్ అసలు నిన్ను ఇందులో రేయ్, నువ్వు నా రియల్ ఫ్రెండ్ అనుకున్నాను రా. అది కాదురా, మన ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇచ్చి తన మీద నాకున్న ఫీలింగ్ చెప్పాను, కానీ నువ్వెందుకు చెప్పలేదా? చెప్పరా, చెప్పు. అరుణ్ ప్లీజ్, నీ బర్త్డే రోజు నువ్వు అప్సెట్ అవుతావని నీకు ఈ విషయం చెప్పలేదు. చాలాసార్లు చెప్తాను ట్రై చేశాను రా, నా వల్ల కాలేదురా. సారీ. రేయ్ మనం ఫ్రెండ్స్ రా, మన మధ్య దాపరికాలు ఉండకూడదు. ఈ విషయం ముందే చెప్పుంటే ఇంతవరకు వచ్చేది కాదురా. ఎనీహౌ మీ లవ్ సక్సెస్ అవ్వాలరా. ఎప్పటిలాగే నన్ను మీ ఫ్రెండ్లా ట్రీట్ చేయండి ప్లీజ్ రా. సారీ. సారీ అరుణ్. బాయ్.
పెంజిగారులో తిరిగే మన రేంజ్ గురించి ఆలోచించకుండా ఒక అనాకాని దాన్ని లవ్ చేసావు. అది కూడా నిన్ను కాదని వేరే వాడిని లవ్ చేస్తే ఆల్ హ్యాపీస్ అన్నట్టు ఎర్రియాదోలా నిలబడ్డావు. రేయ్ నీకెలా ఉందో గానీ నాకు మాత్రం తల తీసేసినట్టుగా ఉందిరా. నువ్వు వాడే హాట్లోనైనా లవ్ వాడే అమ్మాయినైనా నువ్వే గెలవాలి. నువ్వేం చేస్తావో ఏమో నాకు తెలియదు. ఆ పిల్ల నీకే దక్కాలి. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్స్ తూర్పు రామాయణం ప్రదర్శించబోతున్నారు. ఇది రామాయణానికి పేరడీ కాదు, అపహాస్యం చేయడము కాదు. రావడం అయ్యా అలాదో సెంగ్ మని గెంటెత్తిన జింక అదట్టుకొచ్చేవా ఇదేంట్రా సిడన్ సేపు తొంగునీకుంటా జింకొట్రా బొంకొట్రా అంటది, మాట్లాడితే పంపుకెత్తది. పోనీ అని వదిన నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి పంపేయడం తప్ప నీ ఎటడిగిన సేపు ఆ జింకతోనే సిటం సేపు ఆడుకుంటది. కొట్రా అన్నయ్య. అంతేనంటావా నచ్చనా? అలా జింక వెళ్ళిపోతున్నదా నచ్చనా? నువ్వు ఇల్లు కాసుకుని ఉండయ్యా, నువ్వు వెళ్ళొస్తానే, నన్ను చూసుకుంటాను. నచ్చనా నిజంగానే మీ అన్న సంపకుండా జింకట్టుకత్తడంటవా? వదినా మా అన్నయ్య అంటే ఓలనుకున్నావు ఏటనుకున్నావు? ఆయనది ఒకటే మంచం, ఒకటే కంచం, ఒకటే నోరు. నచ్చనా మీ అన్నయ్య అర్థనట్టున్నాడు. అచ్చి మా అన్నయ్య కాదుని వదినా. బేగలు లేకపోతే వల్లం పెట్టకుండా కడుపు పడి చంపేస్తాను నేను. అమ్మోయ్ పొలావ్ బిర్యానీ ఎట్టకపోయినా పర్వాలేదు గాని పొత్తులు ఉండలేను, వెళ్తాను. ఇదిగో ఇల్లు గీటు దాటి నువ్వు రామాకు వద్దునోయ్, వెళ్ళొస్తాను. బాయ్. సీత అమ్ము పేరెట్టి పిలిస్తే రావణాసుడు నన్ను పసిగట్టేస్తాడు. బిచ్చగా నాకు పిలుస్తాను. అమ్మా ఇంత అన్నం ఉంటేటమ్మా, ఇంత పలా ఉంటే తల్లే. వాళ్ళు బాబు నువ్వు నాను రావణాసుడు నాను బిచ్చగా ఇంత అన్నం పెట్టు. ఆహా అట్టగాడు అట్టకొస్తాను. ఇదిగో బాబు వన్నం. ఇదేటి అంటరాన్నులకు వేసినట్టు అంత దూరంలో ఎత్తబెట్టి ఆ గీత ఆటకూడదు బాబు, నువ్వే ఇలాగ వచ్చేసాయి. అలా చెప్పు మరి వస్తున్నాను. ఇదేటి నిప్పులు తిరిగెత్తున్నది గీత, బాంబులు నెట్టేసిన వేటి. అచ్చి మన అచ్చిగాడు బాణం పెట్టేసి గీటేసినాడు ఇక్కడ. ఆడవాడే చిన్నకుంటాడు, జ్ఞానం లేక గీటెట్టేసినాడు. నువ్వు బయటకు వచ్చేస్తావా షాప్ పెట్టేమంతావా? బాబు బాబు శాపం పెట్టేకి బాబు ఇంద బట్టి. ఓల్రా బాబు నువ్వు నాశం పెట్టేసుకున్నావు. రావణాసురుణ్ణి దిమ్మడి పోను అసలు అయితే పోల్చలేకపోయాను అనుకున్నాను నేను. పోల్చలేకపోయినావా? ఇప్పుడు పోల్చినావు రేటి. రాయే. హాయ్. హాయ్. ఏ వాళ్ళ పర్ఫార్మెన్స్ చూడు ఎంత బాగుందో. పద ఎక్కడికి? సరదాగా అలా బయటికి వెళ్దాం. నేను రాను, నాకు ఇక్కడ చాలా వర్క్ ఉంది. లవర్స్ కదా, కాసేపు అలా ఎంజాయ్ చేసేద్దాం రా. లవర్స్ అయితే మర్యాదగా 3 లెక్కెడతాను, రావాలి. 1 2 3 వెళ్ళు. శివరాగిరికి రాంబాణ సచ్చురుకుంటావు. ముక్కలు ముక్కలు కాన్వర్సేషన్ హలో ఎక్స్క్యూజ్ మీ, వెనుక అక్కడ యాక్సిడెంట్ అయింది. చూసావా నిన్ను ఎలా రప్పించాను? నీకు కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా? ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? ప్రోగ్రామ్ లో అక్కడ బిజీగా ఉంటే నన్ను డిస్టర్బ్ చేసిన చాలుగా పెద్ద ఘనకార్యం చేసినట్టు. చూసావా నేను ఎలా రప్పించాను అంటావా? లవ్ లో పడితే పొద్దున మధ్యాహ్నం రాత్రి పని పాట మానేసి తిరగాల? నీకు సీరియస్నెస్ లేదు, కెరీర్ లేదు, అంబిషన్ లేదు. చెప్పినవి వినవు, చెప్పినా పట్టించుకో. ఇడియట్, స్కౌండ్రల్, రాస్కెల్, స్టూపిడ్, డాంకీ, మంకీ, బద్మాష్, కమీనే. అసలు కాదు. ఏంటి అలా చూస్తున్నావు? నాకెందుకో డౌట్ గా ఉంది. ఈ మధ్య నీకు నా మీద లవ్ తగ్గిపోయినట్టుంది. అయ్యో మ్యాడ్ వాట్? అవునను, నన్ను ప్రేమించేసి ఏదో బ్యాంక్ లో డబ్బులు వేసినట్టు ఓ పక్కన పడేశావు. నాకు మనసు ఉంటుందని, దానికి చిన్న చిన్న కోరికలు ఉంటాయని అసలు నువ్వు పట్టించుకోవట్లేదు. అసలు నా మీద నీకు ప్రేమే తగ్గిపోయింది. లేదు, ప్రేమ పోయింది. పిచ్చి వాళ్ళ మాట్లాడుకో. అసలు నన్ను ఎలా అన్నవి మాట? ఇప్పుడు చూడు, ఈ క్షణమే ప్రూవ్ చేస్తాను నేను ఎంత లవ్ చేస్తున్నాను. దా ఇప్పుడు ఐ లవ్ యూ.
లవ్ యూ. ఐ లవ్ యూ. చాలా ఇంకా ప్రూవ్ చాలా. అక్కర్లేదు, అసలు నేను ఎవడు తినమన్నాడు? మరి తినే ముందు ఎందుకు చెప్పలేదు? సరదాగా అయితే ఏంటంటే నువ్వు బాగున్నావు అందుకని. తిను, చంపేస్తాను. తిను. నేనెందుకు తినాలి? నేను తిన్ను. నా లవ్ ప్రూవ్ చేసుకోమంటే ఐస్ క్రీమ్ తింటా. హలో 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 ఏంటి ఏమైంది? నీ ఫ్రెండ్ చీట్ చేశాడు. ఏంట్రా ఏమన్నావు? లవ్ ప్రూవ్ చేసుకోవడానికి ఇన్ని పచ్చిమిరకాయలు తిందిరా. నేను తినాలంట. ప్రపంచంలో లవ్కి ఎక్కడ టెస్ట్లు ఉంటాయా చెప్పు? అవునాను, అయినా లవ్ ని ఎవరైనా టెస్ట్ చేస్తారా? ఆహా, భలే చెప్పావరా. బ్లడీ, మీ ఇద్దరు ఫ్రెండ్స్, మీ ఇద్దరు ఒకటే. నాతో మాట్లాడకండి. డోంట్ టాక్ టు మీ. ఏ రగులుతోంది మగిలి పదా మగల మారి కన్నయ్యదా నాగినిలా వస్తావో. రే వేణు, ఏంట్రా ఇంత లేట్? నువ్వు ఒంట్లో బాగాలేదంట్రా, నీతో చెప్పమంది. ఇప్పుడే వస్తా. యా కమింగ్. నువ్వా? ఎందుకు వచ్చావు? నీకోసమే. వెళ్ళిపో, ఎవరైనా చూస్తే బాగుండదు. నేను వెళ్ళను. నీకు సారీ చెప్దామని వచ్చా. పర్లేదు, రేపు పొద్దున చెప్పొచ్చు. ప్లీజ్ వెళ్ళు. నేను వెళ్ళను. ప్లీజ్ వెళ్ళు. నేను వెళ్ళను. నీకు ఒంట్లో బాగాలేదని తెలిసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు తెలిసినమ్మా ఇన్ని పచ్చిమిరకాయలు తింది, ఏదైనా మందులు ఇమ్మన్నాను. ఆయన ఇన్ని పచ్చిమిరకాయలు తిన్న అమ్మాయికి మామూలు మందులు సరిపోవు, మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నా. నాలుగు మంట పెట్టినప్పుడు వెన్నె రాసుకుంటే తగ్గుతుందని మా అమ్మ చెప్పింది. చిన్నప్పుడు అలాగే చేసేదంట. అయినా పిచ్చిదానిలాగా అన్ని పచ్చిమిరకాయలు ఎలా తిన్నావు? నేనేదో నిన్ను ఆట పట్టిస్తుంటే. గట్టి కోరికే రాక్షసి. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, ఉత్తప్పుడు ఎంత చిన్న పిల్లాడువో అప్పుడప్పుడు అంత పెద్ద ప్రేమికుడు నువ్వు. థ్యాంక్ యూ. ఎవడో దొంగ రాసుకెళ్ళి హాస్టల్లోకి దూరాడంట. రూమ్స్ అన్ని చెక్ చేస్తున్నాం. నీ రూమ్ లోకి రాలేదు కదా? నువ్వేంటి టెన్షన్ గా ఉన్నావు? అది నాకు కొంచెం నీకు ఒంట్లో బాలేదు కదా? Yeah. రెస్ట్ తీసుకో. రూమ్ లాక్ చేసుకో. వాడి సంగతి నేను చూసుకో. అలాగేమ్మా. వేణు వచ్చేసాయి. వేణు జాగ్రత్త. వేణు నువ్వు టెన్షన్ పడుకుని వెళ్తానే. జాగ్రత్తగా నువ్వు వెళ్ళు రెస్ట్ ప్లీజ్. తీసుకో. సరే. ఎవడో దొంగ రాసుకెళ్ళి హాస్టల్లోకి దూరాడంట. రూమ్స్ అన్ని చెక్ చేస్తున్నాం. ఎక్కడున్నాడు వాడు? మొత్తం వెతికారా? అంతా వెతికాం సార్, ఎక్కడున్నాడో తెలియట్లేదు. వాచ్మ్యాన్, నువ్వు బయట చూడు. సార్ సార్, అక్కడ టాయిలెట్ లో ఎవరు ఉన్నారు సార్? ఇడియట్. ఎందుకు వచ్చావురా? చెప్పు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? చెప్పు. లేడీస్ హాస్టల్ పనేంట్రా? చెప్పు. చెప్పు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? చెప్పు. లేరా, లే. చెప్పరా. నేనే తప్పు చేయలేదు సార్. ఎవరు నల్లర పెడతామని వచ్చారా ఇక్కడికి? చెప్పు. చెప్పు. ఇడియట్. I will kill you, rascal. అర్ధరాత్రి లేడీస్ హాస్టల్ పనేంట్రా నీకు? చెప్పు. ఇడియట్. వచ్చినప్పుడు నేను చూస్తున్నాను. స్టూడెంట్స్ పోరం పోకు. రాస్కల్. ఏంట్రా నిన్న మీదే? అసలు నేను చూసినప్పుడు అనుకున్నాను పెద్ద రోగు అయినావు. అను ఆగు, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు బ్యాడ్ అయిపోతావు. నిజమన్నా? లేదు అరుణ్, నేను వెళ్ళి వేణు నా కోసమే వచ్చాడని చెప్పేస్తాను. నీకేమైనా పిచ్చా? ఆయన సంగతి నీకు తెలుసుగా. నువ్వు వెళ్తే ఇంకా కొడతాడు. వాడు చెప్పేది కరెక్ట్. మీ కాలేజ్ ఉంటే వీడు ఇవేనా మీ కాలేజీలో పిల్లల చెప్పే లెసన్స్? నీ కొడుకేగా ఇలాగ పెంచడం? పనికి మళ్ళీ ఎదలా పెంచావు? సిగ్గుండాలయ్యా. ఇలాంటి ఎదవలు ఇక్కడ ఉంటాకు వీల్లేదు. మిమ్మల్ని ఇప్పుడే యూత్ ఫెస్టివల్ నుంచి సస్పెండ్ చేస్తున్నాను. ఐ విల్ కంప్లైంట్ దిస్ టు ది యూనివర్సిటీ. ఇడియట్స్. గెట్ లాస్ట్. సార్
వాడు ఒక్కడి చేసిన దానికి టోటల్ కాలేజీని బ్లేమ్ చేయకండి సార్. తప్పు వాడిది కాదు, నాది సార్. ఇలాంటి కొడుకును కన్నందుకు నన్ను కొట్టండి సార్. రేయ్, కొడుకుని చూసి తండ్రి తలెత్తుకుని తిరిగేలా ఉండాలి. నిన్ను చూసి మీ నాన్న తలదించుకోవాల్సి వచ్చిందంటే నువ్వు ఎంత ఎదవో తెలుసుకో. నాన్న మాట్లాడకు, ఇంకెప్పుడు నాతో మాట్లాడకు. నాన్న నాన్న నేను ఏ తప్పు చేయలేదు నాన్న, నాతో మాట్లాడడం మానేది నాన్న. ప్లీజ్ నాన్న, నాన్న నన్ను నమ్మండి నాన్న. నాన్న ప్లీజ్ నాన్న, నేను చెప్పేది. అంకుల్, వేణు ఏ తప్పు చేయలేదు. నాకు ఒంట్లో బాలేదని నన్ను చూడటానికి వచ్చాడు. ప్లీజ్ అతనితో మాట్లాడండి, అతన్ని శిక్షించకండి అంకుల్. ఏదేమైనా ఆ టైంలో లేడీస్ హాస్టల్కి రాకూడదన్న సంస్కారం వాడికి ఉండాలి కదమ్మా. తండ్రిగా నేను అది వాడికి నేర్పలేకపోయాను. నేను శిక్షిస్తున్నది వాడిని కదమ్మా, నన్ను నేను శిక్షించుకుంటున్నాను. అతనికి సంస్కారం లేదని ఎలా అంటారు అంకుల్? ఎన్ని దెబ్బలు కొట్టినా నోరు తెరిచి నా పేరు బయటికి చెప్పలేదు. నేను అల్లరి కాకూడదని. అది సంస్కారం కాదా? అది మీ నుంచి వచ్చింది కాదా? ఇప్పటిదాకా వాడు ఎన్నో ఆకతాయి పనులు చేశాడు. వాడు జీవితంలో చేసిన మొట్టమొదటి మంచి పని నిన్ను ప్రేమించడం. అది చాలు వాడిని క్షమించడానికి. ఏంటి వేణు, నిన్న రాత్రి దాని గురించి బాధపడవు. మనిషికి కావాల్సింది కాస్తంత ధైర్యం, చొరవ. అవన్నీ ఉన్నాయి కాబట్టే అర్ధరాత్రి లేడీస్ హాస్టల్లోకి వెళ్ళాడు. వాళ్ళెంత బాగా తన్నినా నోరు మూసుకుని ఊరుకున్నాడు. అలా డల్గా ఉండకూడదు వేణు. కమాన్, హ్యాపీ, బీ హ్యాపీ. క్యాంపస్ అంతా నేను పెద్ద ఎదవ అనుకుంటోంది. అది నిజమే అనుకో. అనులాంటి అందమైన తెలివైన అమ్మాయి నీకు ఎలా పడింది గురు? ఆ ట్రిక్ ఏదో కాస్త మాకు కూడా చెప్పు. నీకంటే ఎన్నో విషయాల్లో మేము చాలా బెటర్. అయినా సరే మమ్మల్ని ఒక్క అమ్మాయి కూడా యాక్సెప్ట్ చేయట్లేదే. చెప్పవా వేణు, ప్లీజ్ చెప్పవా వేణు. అనుని ఎలా పడేసావు చెప్పవా? మాకు కూడా కొంచెం చెప్పరా ప్లీజ్. వేణు గురించి ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తా నిన్ను. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. వేణు, వేణు. ఏంటి వేణు ఇది? ఎందుకు అలా ఉన్నావు? నేను నీకు సరిపోనాను. వాట్? వాళ్ళన్న మాటలు పట్టించుకుంటావా? వాడికి ఏం తెలుసు నీ గురించి? ఎవడో గొట్టంగాడు ఏదో వాగాడే అనుకో. అంత మాత్రాన నేను నీకు సరిపోను అంటావా? అవును, సరిపోడు. వీడు నీకు నిజంగానే సరిపోడు. రేయ్, వాళ్ళన్నది తప్పని ప్రూవ్ చేయరా, అప్పుడు సరిపోతారా నువ్వు అనుకి? రేయ్, ఏ క్యాంపస్లో అందరు నిన్ను ఎదవన్నారో అదే క్యాంపస్లో నువ్వు హీరో అనిపించుకో. ఫెస్టివల్ నుంచి నువ్వు ఛాంపియన్లా బయటికి రా. నేను ఛాంపియన్ చేస్తాను. గెలువు, ప్రాణాలు అడ్డుపెట్టి గెలువు. కొంచెం కష్టపడు. అను ప్రేమించింది ఒక జీరోని కాదు, ఒక హీరోని అని నిరూపించుకోరా. రేయ్, అనుకి లైఫ్లో నువ్వు ఇవ్వగలిగిన మంచి గిఫ్ట్ ఇదేరా. చూపు ఇక్కడ కాదు, అక్కడ కాన్సంట్రేట్. వెళ్ళగానే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి సార్. చూద్దాం, దాందే ఉంది, వదిలేండి ఊరికే. ఆ అమ్మాయి నన్ను చూసి నవ్వుతోందిరా. సార్, మిమ్మల్ని చూస్తే ఎవరికైనా నవ్వు వస్తుంది సార్. అంటే జోకర్లా కనబడుతున్నానా? అది నవ్వుతో కూడిన నవ్వురా. కరెక్ట్ సార్, ఇప్పుడే వెళ్ళి మ్యాటర్ క్లియర్ చేసి వస్తాను. అరే, మీకు ప్రాక్టీస్ లో 100 మార్కులు. థ్యాంక్ యూ సార్. మీతో కొంచెం మాట్లాడాలి ప్లీజ్. ప్లీజ్. అక్కడ దూరంగా దిష్టి బొమ్మకి ప్యాంటు చొక్కా వేసినట్టు పొట్టిగా కుతమట్టంగా ఉన్నాడే, ఆయనే మా లెక్చరర్. మిమ్మల్ని ఇష్టపడుతున్నాడు. మీతో పెళ్లి జరిపించమని నా బుర్ర తినేస్తున్నాడు. మీరే చిన్న హెల్ప్ చేయాలి ప్లీజ్. ప్లీజ్. ఏంటది? ఓకే, థ్యాంక్స్ అండి.
రావట్లేదు. హాయ్ హ్యాండ్సమ్. హ్యాండ్స్ అమ్మా. మీరు షార్ట్ గా ఉన్నా చాలా స్మార్ట్ గా ఉన్నారు. థ్యాంక్ యూ. కానీ నేను స్పోర్ట్స్ మెన్ నే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. స్పోర్ట్స్ మెన్. నేను పెద్ద స్పోర్ట్స్ మెన్. నేను మొన్న రీసెంట్ గా జరిగిన ఒలింపిక్స్ నేను కూడా వెళ్ళాల్సింది, టైం లేక వెళ్ళలేదు. టెల్ మీ. ఆ హర్డిల్స్ జంప్ చేస్తున్న అతన్ని ఓడించాలి. నీ కోసం ఏమైనా చేయగలుగుతా, కాకపోతే చిన్న కండిషన్. నేను పరిగెత్తుంటే నువ్వు నాకు ఎదురుగా ఉన్నావు అనుకో, 100 మీటర్స్ ఏంటి 100 కిలోమీటర్స్ కూడా పరిగెడతా. ఓకే? ఓకే, కమ్ ఆన్, లెట్స్ గో. ఆల్ ది బెస్ట్. విఘ్నేశ్వర అల్లా క్రీస్తు. హలో, నిన్ను ఎవరు పిలుస్తున్నా చూడు. అయిపోయావురా, అయిపోయావు అంతే. Come on. సార్ జాగ్రత్త సార్. సార్ మిమ్మల్ని చూసి ఇంకో అమ్మాయి నవ్వుతుంది సార్. జీవితంలో ఏ అమ్మాయి అవసరం లేకుండా చేసింది అది. అది అందంగా నవ్వింది నా మొహం చూసి కాదు, నా పొజిషన్ చూసి. కమాన్ రా. ఏరా రే అరుణ్, నేను మానేస్తాను రా. ఎంత ట్రై చేసినా ఈ టెక్నిక్ నాకు రావట్లేదురా. కాంపిటీషన్ గెలవడం నా వల్ల కాదురా. ఎందుకు కాదు? కంగారు పడకో. అస్తమాను కొట్టడం ఒకటే నా పని కాదు. పిల్లలు తప్పులు చేస్తే పేరెంట్స్ కొడతారు, మంచి పనులు చేస్తే అప్రిషియేట్ చేస్తారు. మా టీచర్స్ కూడా అంతేనయ్యా. మీతో మాకు శాశ్వతంగా శత్రుత్వం ఎందుకుంటుంది చెప్పు? నువ్వెన్ని ఆకతాయి పనులు చేసినా ఫెస్టివల్ అయ్యేలాగా ఏదో ఒక ఈవెంట్లో ఛాంపియన్ అవ్వాలని ప్రాక్టీస్ చేస్తున్నావు. అది నాకు నచ్చింది. ఛాంపియన్ అవ్వడానికి కావాల్సింది టెక్నిక్ ఒకటే కాదు, జీల్, బర్నింగ్ డిసైర్. నాతో రా. వెల్కమ్ టు గీతం యూత్ ఫెస్టివల్. మనసుంటే మార్గం ఉంటుంది అన్నారు పెద్దలు. అవకరాలను అధిరోహించి అవహేళనలను అధిగమించి విజయాన్ని ఆరోహించాలన్న ఆరాటంతో మన ముందుకు వస్తున్నారు మన పోరాట యోధులు, అలుపెరగని ధీరులు. ఈ రోజు ఈ పరుగు పందానికి విచ్చేసిన హలో మిస్టర్ రాజేష్. హలో సార్, వెల్కమ్ ప్లీజ్. ఈజ్ మై స్టూడెంట్ వేణు. హాయ్ వేణు, వెల్కమ్ ప్లీజ్. హలో సార్. వాచ్ దెమ్. అద్భుతం. ఇది క్రీడా స్ఫూర్తికి నిదర్శనం. ఈ పోటీలో విజేతలైన 9 మందికి శ్రీ రాజేష్ గారు ట్రోఫీని అందజేస్తారు. చూసావా వేణు, వాళ్ళలో ఏ ఒక్కడైనా ఛాంపియన్ అవ్వాలనుకుంటే కింద పడిన వాడిని అలాగే వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు. ప్రైజ్